అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఈరోజు ఆరవైశ్య సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడమైనది. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం లాంఛనంగా పాత సంఘం మాకు అప్పగించింది. ఈరోజు ఘనంగా జరిగినది. మాకు చీఫ్ గెస్ట్గా రాయచోటి సుధాకరయ్య గారు వచ్చి ఈ కార్యక్రమం ఘనంగా చేయించారు. దీనికి మేము వాళ్ళకి ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మేము మా సంఘాన్ని సంఘటితం చేసి ఐకమత్యంగా ముందుకు వెళ్తూ ఇంకా అభివృద్ధి చేయాలని మేము ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో 3 సంవత్సరాలు ఒక పరిధి ఉంటుంది. వాళ్ళు అభివృద్ధి చేశారు, వాళ్ళ మార్క్ తెలిపారు. మేము కూడా అలాగే ఎప్పుడు గుర్తుండేలా అభివృద్ధి చేస్తామని ఘంటాపథంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మేము ఆ అవోపాకు అధ్యక్షునిగా గత 4 సంవత్సరాలుగా ఉండి పేదలకు మన విద్యార్థులకు అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చాము. ఆర్థికంగా కూడా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చాము. మరియు పెద్దలను పూజించి గౌరవించి వాళ్ళని బాగా చూసుకోవాలనే ఒక సందేశం ఇచ్చాము. అలాగే ఈ ఆరవైశ్య సంఘం తరపున కూడా మేము పేదలకు మా పేద ఆరవైశ్య విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పిస్తానని నేను ప్రకటిస్తున్నాను. నేను నా సాధ్యమైనంత వరకు సంఘ సేవ చేసి సభ్యులతో మంచి అనిపించుకోవాలని మా అభిలాష. ఇంతకుముందు కూడా ఆరవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను, మార్కెట్ యార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను. అన్ని పదవులు అనుభవించినాను. సంఘ అధ్యక్షుడిగా, ట్రెజరర్గా అన్ని పదవులు అనుభవించినాను. ఇప్పుడు కూడా నాకు ఇది అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరినీ తృప్తిపరుస్తానని నాకు నమ్మకం ఉంది. సంఘం తరఫున సంఘ సభ్యులంతా కలబడి బీద వాళ్ళకి ఏం చేయాలా, మా సంఘంలో ఉన్న బీద వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం ఉంటే ఇండ్లు కానీ ప్లాట్లు కానీ అట్లా ఏదైనా పెన్షన్లు కానీ, ఏమో ఆరోగ్యం బాగాలేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎందుకంటే మాకు అనుకూలం ఉన్నాడు ఎమ్మెల్యే సారు, ఆయన సహాయంతో ఇటువంటివన్నీ చేయాలని మేము నిశ్చయించుకున్నాం. నేను ఈ డైరెక్టర్గా తీసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మామూలుగా అవబోధనలో నేను డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం తరఫున డైరెక్టర్గా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తరఫున మా ఆర్యవైశ్య సంఘంకి ఎటువంటి ఏం సహకారాలు కావాలన్నా కూడా మేము అందిస్తాం.